వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసింది అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత సో చాలా రకాల సందేహాలు అయితే వస్తూ ఉంటాయి మదర్స్కి. ఏంటంటే వాళ్ళ ఫుడ్ పైన, అంటే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఏమవుతుందో, సో బేబీ గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా మదర్స్. సో ముఖ్యంగా డెలివరీకి ముందు చాలామందికి కాఫీ టీస్ అలవాటు బాగా ఉంటుందన్నమాట. సో ఇది ప్రెగ్నెన్సీ టైంలో కూడా అంత మంచిది కాదు, కానీ డెలివరీ తర్వాత కూడా ఏంటంటే కాఫీ టీ మీద కొంచెం తాగాలని ఎక్కువ కోరిక అయితే వస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి కొంచెం పాలు నచ్చవనుకోండి, కాఫీ టీనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. మరి డెలివరీ తర్వాత అంటే ప్రెగ్నెన్సీ టైంలో అంటే కాఫీ టీ తీసుకోవద్దని చెప్తా ఉంటారు. మరి డెలివరీ తర్వాత తీసుకోవచ్చా, సో తీసుకుంటే ఎప్పటి నుంచి తీసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారనమాట. సో వీళ్ళ డౌట్ని ఈ వీడియోలో క్లారిఫై చేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందుకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే ఈ కాఫీ టీలలో నార్మల్గా ఒక కెఫిన్ అనే కంటెంట్ ఉంటుందన్నమాట. సో ఈ కెఫిన్ అనే కంటెంట్ ఉండడం వల్ల ఇది ప్రెగ్నెన్సీ టైంలో తాగడం కూడా అది బేబీ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కాఫీ టీస్ ఎక్కువగా తాగడం వల్ల కూడా అది మీ బేబీ పైన ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే అప్పుడు మీరు తీసుకున్న ఆహారము పిల్లలకి న్యూట్రిషన్ అంటే ప్లజెంటా ద్వారా మీ బేబీకి అందితే, ఇప్పుడు మీరు తీసుకునే ఆహారం అంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత మీరు తీసుకున్న ప్రతి ఆహారం ప్రతిదీ కూడా మీ బేబీకి మీ పాల ద్వారా వెళ్తుందన్నమాట. సో కెఫిన్ కలిగిన పదార్థాలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బేబీ బాగా చిరాకు చేయడం, నిద్ర సమస్యకి దారితీస్తుందన్నమాట. అంటే నిద్ర అనే రోజు సరిగ్గా పోరు, బాగా చిరాకు చేస్తూ ఉంటారన్నమాట. సో మీకు కూడా కొన్ని రకాలుగా చిరాకునేసే అనిపిస్తూ ఉంటుంది కెఫిన్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల. సో అందుకనే కెఫిన్ ఉన్న కాఫీ టీలు ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా తీసుకోకపోవడమే బెటర్. మీకు కనుక పాలు ఇంట్రెస్ట్ ఉంటే మంచిగా పాలు తాగండి. పాలే ఒక 1-2 మంత్స్ వరకు మంచిగా పాలు తాగుతూ ఉండండి. సో మీరు పాలు తీసుకుంటే పాల నుంచి కొంచెం ప్రోటీన్స్ అనేవి బేబీకి అందుతాయి, అది బెటర్. కానీ ఒకవేళ మీకు అనిపించవచ్చు, లేదక్క మాకు పాలు అస్సలు నచ్చదు, టీ అండ్ కాఫీ ఏదో ఒకటి లేకపోతే ఇంకా రోజు గడవదు అనుకుంటే ఓకే. అంటే ఒక 20 డేస్ వరకు కాఫీ ఆర్ టీ కొద్దిగా అవాయిడ్ చేయండి. డెలివరీ అయిన తర్వాత అంటే సిజేరియన్ ఆర్ నార్మల్ రెండు అయిన తర్వాత. కానీ ఆ తర్వాత రోజుకు ఒక కప్ కాఫీ లేదా కప్ టీ తాగితే ఓకే, ఏం పర్వాలేదు. అంటే కొంతమందికి ఏంటంటే రోజులో 3-4 టైమ్స్ తాగుతూ ఉంటారు. సో అంత హెవీగా తాగకూడదు, ఎందుకంటే మీరు ఫీడ్ చేస్తున్నారు కదా బేబీకి. సో మీరు తీసుకునే ప్రతిదీ కూడా బేబీకి పాల ద్వారా వెళ్తుంది కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బేబీ బాగా ఇరిటేట్ చేస్తుంది, నిద్ర అనేది సరిగ్గా పోరన్నమాట. పిల్లలు నిద్ర వెళ్ళకపోతే ఎదుగుదల అనేది కరెక్ట్గా ఉండదు. సో ఒకటి ప్రాబ్లం ఏంటంటే కాఫీ ఆర్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న నీటి శాతాన్ని కూడా సో ఈ కాఫీ అండ్ టీ తీసేస్తుంది అనమాట. సో అట్లా తీయడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే మనము డెలివరీ తర్వాతనైనా లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో అయినా కూడా హైడ్రేట్గా ఉండాలి మన బాడీ ఎప్పుడు కూడా. అంటే బేబీకి మంచిగా పాలు రావాలన్నా మనం హైడ్రేట్గా ఉండాలి కదా. సో అందుకనే ఈ కాఫీ టీ తీసుకుంటే మన నీటిని అది పీల్చుకుంటుంది. సో అందుకనే మనకి ఆ నీటి శాతాన్ని ఎక్కువగా తీసేస్తుంది కాబట్టి సో అందుకే కాఫీ టీ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటారు. సో దాంతోపాటు టీలో టానినిల్ అనే ఒక ఉంటుందన్నమాట. సో ఇది ఏంటంటే మన బాడీలో ఉండే ఐరన్ కంటెంట్ని తీసుకుంటుంది. సో దాని ద్వారా కూడా మనకు ఐరన్ కంటెంట్ ఉన్నది మనం కోల్పోతాం. సో అది కూడా అంత మంచిది కాదు, ఎందుకంటే బేబీకి అన్ని రకాల పోషక విలువలు అందాలి కాబట్టి ఖచ్చితంగా పోషక విలువలు కలిగినవి తీసుకోవాలి. సో హాని చేసేవి తీసుకోకపోవడమే మంచిది. మీకు మరీ ఎక్కువగా అలవాటు ఉంటే నేను ఇందాక చెప్పినట్టు అండ్ కాఫీ ఆర్ టీ రోజుకు ఒక కప్ తీసుకోండి. షుగర్ కంటెంట్ తగ్గించి వేసుకోండి, ఎందుకంటే షుగర్ ఎక్కువగా తీసుకుంటే అది మీ బేబీకి జలుబయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్త అయితే వహించండి. సో ఫ్రెండ్స్, క్లియర్గా అర్థమైంది కదా. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.